తెలంగాణలో పొత్తులు సిత్తయినాయి. ఇక ఆంధ్రాలో మొలకెత్తేటట్టున్నాయి. ఆ రెండు పార్టీలు ఒకటే అని ఇల్లు ఈ రెండు పార్టీలు ఒకటే అని లెవెల్ కోటేసినా ఒక్కటే అని అంటుర్రు. అట్లుంటదా? ఆ రెండు పార్టీలకు అసలే పడది, వాళ్ళు ఎందుకు గెలుస్తారు అని ఇంకోగలు. ఇట్లా ఎవరికి అంట కడుతురో అర్థమైతే లేదు ఆంధ్ర రాజకీయంలో. పవన్ కళ్యాణ్ గారితో తెలుగుదేశం పార్టీతో ఎక్కడా విభేదాలు రాలేదు. ఇట్లా కలవటం అనేది ఇదే ఉంటుంది. ముఖ్యంగా మాకెన్ని సీట్లు ఇస్తారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే అన్నట్టు మాట్లాడిండు ఎంపీ టీజీ వెంకటేష్ సారు. రెండు పార్టీల నడుమ అంతా మంచిగానే ఉన్నది అని చెప్పే వరకు పవన్ అన్న మల్లో పరిగుసాయిండు. పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం, పనికి మాలినవి మాట్లాడతాం మానేసి పనికి వచ్చేవి మాట్లాడతాం నేర్చుకుంటారు. మేము ఎవ్వరితో కలవం, అంతా ఉత్తముచ్చట్నే అని కొట్టి పడేసిండు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీటుకి నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. హగనట చంద్రాల్ సారు రాజ్యసభ సీట్ ఇస్తా అంటే పవన్ కళ్యాణ్ సారు నాకు వద్దన్నాడట. ఆఖరికి గా సీటును టీజీ వెంకటేష్ సార్కి ఇచ్చిందట చంద్రన్న. అయినా మున్పు సుత ఓ పారి చెప్పే మేమెవ్వరితో పొత్తు పెట్టుకోమని, సింగిల్ గానే పోటీ చేస్తామని. గెలిగిచ్చి పంచాయతీ ఎందుకు పెట్టుకుంటారు సారు?